వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలింది అనే వ్యాఖ్యలు ఎంతటి రాజకీయ దుమారం రేపాయో తెలిసిందే. తెలంగాణ మంత్రులు ముక్త కంఠంతో పవన్ వ్యాఖ్యలను ఖండించారు. విపక్ష నేతలు కూడా పలువురు పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. కేవలం రైతులతో మాట్లాడే సందర్భంలో మాత్రమే అలా అన్నారని వివరించారు. ఈ చిన్న విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రజలపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని నాదెళ్ల గుర్తు చేశారు. గతంలో అనేక సందర్భాలలో ఆయన తెలంగాణ ప్రజలను, వారి పోరాట స్ఫూర్తిని ప్రశంసించారని తెలియజేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని, దీనిపై వివాదం సృష్టించవద్దని మంత్రి నాదెళ్ల కోరారు. అంటే అది వక్రీకరించడం ఒక ఒక రాజకీయాల్లో అనవసరమైన ఒక రాద్ధాంతం తీసుకొచ్చారు తప్ప రైతులతో మాట్లాడుతున్నప్పుడు సంభాషణలో భాగంగా తీసుకోవాలి ప్రత్యేకంగా. అంతేగాని అది ఒక అంశం పైన కావాలని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయనకి తెలంగాణ పైన ఎంత అభిమానం ఉందో, ఎంత నమ్మకం ఉందో, ప్రజలపైన ఎంత అద్భుతంగా ఆయన ప్రతి సందర్భంలో పొగుడతారో మనందరికీ తెలుసు. సో అది దయచేసి దానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రైతులతో సంభాషించినప్పుడు అన్న మాట తప్ప దాని గురించి ప్రత్యేకంగా ఏం లేదు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. యూ డోంట్ హ్యావ్ టు సేవ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇట్ వాజ్ ఇన్ అన్సేఫ్ హ్యాండ్స్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నౌ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో ఒక అద్భుతమైన పరిపాలన, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భావితరాలకు ఉపయోగపడే విధంగా కష్టపడి నిర్మాణం చేసిన అమరావతి, పోలవరం మన ప్రజలకి, రాష్ట్రానికి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవచ్చు, కానీ ఐ కెన్ అష్యూర్ ఆల్ ఆఫ్ యూ and the people of Andhra Pradesh that Andhra Pradesh is in safe hands. You don't need to save Andhra Pradesh.